బీఆర్ఎస్ లో కొందరు నేతలకు బీఫామ్ భయం పట్టుకుంది. ముందే టికెట్ వచ్చినప్పటికీ ఇంకా కొందరు బీఫామ్ అందుకోలేదు. దీంతో సీఎం కేసీఆర్ పిలుపు ఎప్పుడొస్తోందా అని మిగిలిన వారు ఎదురు చూస్తున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులను మారుస్తారన్న వార్తలు వారికి ఆందోళనకు గురి చేస్తున్నాయి. రైట్, ఇక దీనిపై మరిన్ని వివరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్. రమాదేవి, మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎవరికి వారు జోష్గా తమ తమ నియోజకవర్గాల్లో చాలా వరకు కూడా ప్రచారంతో ముందుకెళ్లారు. ఆ రకంగా తమకు ఎమ్మెల్యే అభ్యర్థిని ఖచ్చితంగా గెలుస్తాము, ఖచ్చితంగా ఓటేయండి అన్నట్టు దాదాపు అన్ని పనులు కూడా చేసుకునే నేపథ్యం. అయితే నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఒక 51 మందికి బీఫామ్లు అందాయి. నేడు 28 మందికి మరి ప్రగతి భవన్లో ఆయన బీఫామ్లు ఇచ్చినట్టుగా తెలిసింది. మొత్తానికి మొత్తంగా ఆయా స్థానాలు అక్కడక్కడ నుంచి ఇచ్చినా కూడా మొత్తానికి 79 మందికి ఇప్పటికైతే బీఫామ్లు అందుకున్న నేపథ్యం. మరి మరొక 22 మందికి మరి ఇప్పుడు బీఫామ్లు రాలేదు. ఇంతకీ మరి ఇప్పటివరకే పార్టీలు అయితే బీఫామ్లు ఇచ్చే వరకు కూడా అభ్యర్థులు మారుతారు అని టికెట్ ప్రకటించే సమయంలో చెప్పినప్పటికీ మరి పార్టీలో అభ్యర్థులు మారుతారా, మరి మారితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంతకీ ఎమ్మెల్యే బరిలోకి దిగేటువంటి చివరి వరకు కూడా ప్రయత్నాలు చేసి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించిన తర్వాత కూడా మరి బీఫామ్ వచ్చే వరకు వాళ్ళని ఎందుకు పక్కన పెట్టారు, బీఫామ్ ఎందుకు ఇవ్వలేదు, ఇంతకీ ఆ అదృష్టవంతులు మొత్తానికి అయితే బీఫామ్ అందుకున్న వారంతా కూడా అదృష్టంగా భావించి మొత్తానికి తమ పనిలో తాము నిమగ్నం అయిపోయిన పరిస్థితి. మరి టికెట్ రాని వాళ్ళు మాత్రం చాలా వరకు ఆందోళనకు గురి చెందుతున్న పరిస్థితి. అలాగే నియోజకవర్గాల్లో బీఫామ్ రాని నిన్న కొంతమందికి వచ్చి నేడుకి మరికొంతమందికి వచ్చి ఇవాళ కూడా ఈ రోజుతో పూర్తిగా బీఫామ్లు వస్తాయని చెప్పిన నేపథ్యంలో మరి సోమవారం నాటికి కూడా బీఫామ్లు రాలేదు. మరి మంగళవారం ఒకే రోజులో రేపటి నాడు పూర్తి కంప్లీట్ చేస్తాం, బీఫామ్లు రాయడం నింపడం అనేది కాలేని పక్షాన రేపు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో మరి ఒక రోజైతే గడిచిపోయింది. మరి ఇప్పటి వరకు అయితే బీఫామ్ రాని వాళ్ళలో దాదాపు ఆందోళన అనేది పెద్ద ఎత్తున కనిపిస్తున్న నేపథ్యం. నియోజకవర్గాల్లో బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటివరకు ప్రచారం చేసుకొని బీఫామ్ అందలేని దాదాపు 20 పైగా సభ్యులందరూ కూడా అభ్యర్థులందరూ కూడా బీఫామ్ రాలేదని దాదాపు బయటకు తిరిగిన పరిస్థితి. మరి అలాగే వాటి మీద ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడి అసంతృప్త వారందరూ కూడా వాళ్ళందరి ముందు నవ్వుల పాలవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రజలు దాదాపు ఇన్నాళ్ళు ప్రచారం చేసుకొని అందరినీ కూడా ఒక సమన్వయంతో పూర్తిగా ఒక తాటి మీద తీసుకొచ్చి పార్టీ నేతలంతా ఇప్పుడు బీఫామ్ అందకపోవడంతో వాళ్ళలో దాదాపు ఒక భయాందోళన అయితే పెద్ద ఎత్తున కనిపిస్తుంది, ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఇంతకు మరి బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్లు అందుకోలేని ఆ దురదృష్టవంతులు ఎవరు, ఖచ్చితంగా మరి వాళ్ళకు ఇవ్వడానికి విముక్త చూపిస్తున్నారా ముఖ్యమంత్రి? మరి అలాగే ఇప్పటి వరకు వాళ్ళ నుంచి తెచ్చుకున్న రిపోర్టు ఇంటర్నెట్ దాదాపు టికెట్ ప్రకటించిన కాలం నాడే ముందు ఆయన చెప్పారు దాదాపు ఇందులో మార్పులు చేర్పులు జరుగుతాయి అన్నట్టుగా. మరి 117లో తమ పేరు ఉండబోదులే అన్నట్టు దాదాపు అందరూ కూడా ధీమాగా ధైర్యంగా పనిచేసుకున్న నేపథ్యం. మరి ఇప్పుడు కాస్త బీఫామ్ అందలేని పక్షంలో మరి వాళ్ళ నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకున్నారు, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలు దాదాపు ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆరోపించాయి. ఇలాంటి ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి అభ్యర్థులకు సిట్టింగ్లకే టికెట్లు ఇవ్వడం అనేది మరి పార్టీ వైఫల్యానికి ఖచ్చితంగా దారితీస్తుందని చెప్పిన నేపథ్యం. మరి ఆ రకంగా బీఆర్ఎస్ బాస్ ఇన్నాళ్ళు వేచి చూసిన తర్వాత వాళ్ళ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ అంతా తెచ్చుకొని మరి వాళ్ళకు బీఫామ్ ఇవ్వకుండా కొత్త వారిని ఏమైనా పరిశీలిస్తున్నారా? మరి ఆ రకంగా ఏ నియోజకవర్గానికి రాదు అనేటట్టుగా దాదాపు 90 నియోజకవర్గాలు సాఫీగా జరిపిన నేపథ్యం. ఇక వేములవాడలో మాత్రం కాస్త న్యాయపరమైనటువంటి ఇబ్బందుల నేపథ్యం. ఇక అలంపూర్లో కూడా దాదాపు న్యాయపరమైన విషయాలు ఈ రెండు మినహాయిస్తే మరి మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి, ఎందుకు వాళ్ళకి రాలేదు? మరి వాళ్ళ ఇప్పటివరకు అయితే ఒక 10ల సంఖ్యలో 50 వరకు ఉన్నట్టయితే దాదాపు వాళ్ళ ఇప్పుడు కేవలం 20కి ఆ సంఖ్య చేరిన నేపథ్యంలో మరి ఆ సంఖ్యలో 20 మందిలో కూడా కొత్త వారిని ఏమైనా పరిశీలిస్తున్నారా? మరి ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడిన వారికి ఏమైనా టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? లేదా ఇప్పటికీ పార్టీకి టికెట్ రాకపోయినా కూడా అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా పార్టీ కోసం పనిచేస్తామని ముందుకు వచ్చినటువంటి నేతలకు ఏమైనా ఇస్తున్నారా? దాదాపు ఒక టెన్షన్ వాతావరణం అయితే బీఆర్ఎస్ పార్టీలో నెలకొంది. ఓవైపు ముఖ్యమంత్రి మాత్రం బహిరంగ సభల్లో చెప్తూనే ఉన్నాడు, బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రకటిస్తూనే ఉన్నాడు. మరి అభ్యర్థుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. మరి 20 నియోజకవర్గాలకు ఎప్పుడు ప్రకటిస్తాడు? ప్రకటించే సమయంలో మరి కొత్త వాళ్ళని తీసుకొస్తారా? పాత వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పటికప్పుడు వచ్చి అసమ్మతిని మరి ఎలా చల్లారుస్తారు? అలాగే ఎలక్షన్స్కి వెళ్ళగలుగుతారు? కేవలం 10ల సంఖ్యలో రోజులు ఉన్న నేపథ్యంలో నెల రోజుల వ్యవధిలో మరి ఇన్ని ఛాలెంజ్లు అనేది ఎదుర్కొని ఎలక్షన్కి వెళ్ళాలని అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.